డెటాల్ సబ్బు ఏ సబ్బు అయినా పర్వాలేదు. ఈ చిన్న సీక్రెట్ ఎవరు చెప్పరు. ఏ మెడికల్ షాప్ కూడా ఇంకోటి అమ్ముకుందుకు ఈ డెటాల్ ఒక్క మీకు ఒక్కలేదు. మన చేతిలో ఉన్న ఎనీ మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియా ఏదైనా చావాలంటే ఈ నురగ వల్ల వస్తుంది. దానికి ఆక్సిజన్ అందరూ ఎప్పుడైతే ఇది ఇలా నురుగులో వచ్చిందో దానికి శ్వాస అందరికి చచ్చిపోతుంది. నురగ ముఖ్యం తప్ప ఇక్కడ అది డెటాలా డెట్ సబ్బా కాస్ట్లీయా ఇంకొకటి అని లేదు. ఎంత చిన్న సబ్బు అయినా పర్వాలేదు. నురగ వల్ల మనకు ఉపయోగం. ఇది ఇలా చేసి మనం సబ్బు రాసుకుంటాం. నురగ వచ్చేలా రాసుకోవాలి. దీన్ని ఇలా మనం ముందు మామూలుగా రుద్దుకుంటాం. ఈ రుద్దుకున్న తర్వాత ఇలా ఇవి ఇలా పెట్టుకుని ఇలా ప్రతి ఏ భాగం వదలకూడదు. అన్ని చోట్ల అంటే బాగా అన్ని ఇక్కడ మన చర్మంలో అనే కోర్స్ అంటాం. పొరలుగా లోపల రంధ్రాలు ఇవన్నీ ఉంటాయి. అన్నిటికీ కవర్ అవ్వాలి. ఇలా ఇలా కూడా రెండు చేతులు ముక్కు చేయి అనుకోకూడదు. ఇది ఒకటే అన్నీ ముక్కుంటాం కదా. రెండు చేతులు షేక్ హ్యాండ్ ఇస్తాం. సంస్కృతి పూర్వం దండం పెడతాం. కోవిడ్లో పాటించాం. మళ్ళీ షేక్ హ్యాండ్ ఇస్తాం. ఇది ఎలా చేసి ఈ వేళ్ళు కనులు ఈ మధ్యలో ఉన్నాయి కదా వీటిని కూడా బాగా ఈ సబ్బు అన్ని చోట్లకి వెళ్ళాలన్నమాట. నూనెగా ఇలాగ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అలాగే ఇక్కడ కూడా ఉంది. ఇలా అని ఈ గోల్డ్ ఉంటాయి కదా గోల్డ్ కూడా ఉండకూడదు. గోల్డ్ యాక్చువల్లీ కూడా బాగా ఇలా బాగా చేసుకోవాలి. ఇలా ప్రతి కంట్లో ప్రతి గ్యాప్లో ఇక్కడ వరకు కూడా వెనుకట్టు వరకు కూడా బాగా శుభ్రాన్ని బాగా పెట్టచ్చు. ఇలా 2-3 సార్లు ఇలా పైనుంచి ఇలాగా ఇలాగే గోల్డ్ అన్నీ పూర్తిగా అయ్యాయనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇలా ముడుచు కట్టకూడదు. ఈ నీళ్లు కిందకి వెళ్ళిపోవాలి. పైనుంచి వెనక్కి రాకూడదు. అలా కిందకి జారిపోవాలి. అంతే దేనికి అదే. మళ్ళీ 2 చేతులు కలపకూడదు. ఇలా పిసక్కూడదు. దేనికి అది వెళ్ళిపోతే దీంట్లో చచ్చిపోయిన బ్యాక్టీరియా కానీ ఎరువులు అవన్నీ పారాసైట్స్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయాక వెంటనే హోటల్స్లో అది మనం చేసేది ఏంటి లేదా అక్కడ బాగా అందరూ మనకన్నా 100 మంది చేతులు తుడుచుకుని నేర్పి ఉంటుంది. అవును దాన్ని ఎక్కువ చేస్తాం. ఇంత కష్టపడి చేసిందంతా మళ్ళీ దాంట్లో ఇంట్లోకి వచ్చేస్తాం. అలాగే డ్రైగా ఆడాలి. పెద్ద హోటల్స్లో డ్రైర్ ఉంటుంది. ఇలా వెంటనే ఆటోమేటిక్ కావాలి. చేతులు తడిపోతుంది. యాంప్నెస్ అది వాడాలి. లేదంటే మన దగ్గర పోవడం చేయడం శుభ్రమైన చూసుకుని భోజనం కానీ ఏదైనా చేయాలి. ఇలా సాధిస్తూ అనుకుంటాను. నేను ప్రత్యక్షంగా చెప్తాను. కోవిడ్ నుంచి ఉండి అప్పుడు బాగా అలవాటు చేసుకున్నట్లయితే నాకు వారానికి ఒకసారి ఎప్పుడైనా తుమ్ములు రైనైటిస్ అంటారు. ఎలర్జిక్ రైనైటిస్. అదే పనిగా తుమ్ములు అనమాట. నీటి కింద కాల్చి ఏ పని చేయడం తీసుకొచ్చేస్తుంది. మొహం అది చేయాలి. అది అప్పటి నుంచి ఎక్కడ టచ్ చేయాలి ముక్కు కానీ ఇంకోటి కానీ ఓన్లీ ఇలా చేసుకునే రోడ్లోకి చేయాలి. నాకు అప్పటి నుంచి ఆ తుమ్ములను తగ్గిపోయింది. నేను అందుతాను. దానికి కారణం కోవిడ్ అప్పటి నుంచి 2020 నుంచి అసలు మళ్ళీ నాకు అలా రావట్లేదు.